రేవతి కుటుంబానికి ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారు? అయితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే రోజు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అసలు చాలా మంది కూడా అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు. ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడుతున్నారు గానీ, ఇక్కడ ఒక ప్రాణ నష్టం జరిగింది. ఇంకా వాళ్ళ కుమారుడు ఇంకా కూడా విషమ పరిస్థితిలోనే ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఎందుకు ఆదుకోవడం లేదు? ఎవరెందుకు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారంటే చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు, డబ్బులు ఇచ్చారు. కాబట్టి ఎవరెవరు ఎంత ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. సో ఎవరెవరు ఎంత ఇచ్చారు? అంటే ముందు ఎవరెవరు ఎంత ఇచ్చారనే దానికన్నా కూడా అసలు ఎంత ఇస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది, ఎంత ఇస్తే ఆ బాలుడు రికవర్ అవుతాడు. అంటే డబ్బులతో అన్నీ చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళకి సినిమా టీం మొత్తానికి డబ్బులు ఉండొచ్చు, బట్ కొన్ని సార్లు ఏంటంటే డబ్బు ముఖ్యం కాదు. ఇక్కడ నువ్వు ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలవా? సో తేలేవు. అందుకని చెప్పి నువ్వు కాంపన్సేషన్ ఇస్తున్నావు అంతే. సో దాంట్లో నువ్వు చూసుకునేడానికి కానీ ఇంతే ఇచ్చారని అనడానికి కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు అడిగితే కోర్టులో పెడితే ఆస్తంతా ఇచ్చేయాల్సి వస్తుంది హీరో గారు. సో మరి ఏంటంటే అది దాన్ని ఎలా తీసుకున్నా అంటే సొసైటీ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ అల్లు అర్జున్ గారిని పక్కన పెడితే ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. ఆయన ఇచ్చింది ఆల్రెడీ ఇంత అమౌంట్ ఇస్తానని ప్రకటించినాక కూడా ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. సో ఆయన్ని పక్కన పెట్టేస్తే అవుట్ ఆఫ్ ద అల్లు అర్జున్ ఎంతమంది ఏమి ఇచ్చారంటే సుకుమార్ గారు వచ్చారు, ఆయన వచ్చి ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అట్లానే మైత్రి మూవీ మేకర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చి ఒక 40 లక్షలు ఏమో చెక్ ఇచ్చారు స్పాట్ లో. అలాగే కోమటిరెడ్డి గారు వచ్చి ఆయన గవర్నమెంట్ తరఫున ఆయన చెక్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంతమంది దగ్గర దగ్గర మీకు 2 కోట్లు మొత్తం అన్ని విధాలుగా వచ్చినాయి అనమాట. సో ఇంకా అల్లు అర్జున్ గారి టీం ఏంటంటే మొత్తం చూసి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎంత ఫారెన్ మెడిసిన్స్ కావాలన్నా ఎంత ఖర్చైనా ఆ పిల్లోడి కోసం తెచ్చిస్తున్నారు. సో మరి ఇంకా జనం అంతా కూడా ఇంకా వీళ్ళు ఏదో చేయాలి అంటే ఎవరు అంతకన్నా ఏం చేయలేరు. సో ఎందుకంటే పోయిన ప్రాణం అల్లు అర్జున్ ఆస్తి అంతా ఇచ్చినా తిరిగి రాదు. సో అది అర్థం చేసుకుని సో ఆయన ఇంతమంది సాయం చేస్తున్నారు. ఆయనకి ఆమె భర్త తాలూకు ఎవరైతే ఉన్నారో ఆయన హ్యాపీ, ఆయన ఓకే సరిపెట్టుకున్నాడు అంటే కనుక ఇంకా సొసైటీ మాట్లాడడానికి లేదు. ఆల్రెడీ చెప్పేశాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొంతమంది సొసైటీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ప్రాణానికి ఖరీదు కడుతున్నారా, మీరు ఇంత డబ్బులు ఇచ్చినంత మాత్రమే మళ్ళీ ప్రాణం తిరిగి వస్తుందా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. ఆమె భర్తకి ఆమె తల్లిదండ్రులకు లేనిది సొసైటీకి ఎందుకు? భర్త ఆల్రెడీ రియాక్ట్ అయ్యాడు కదా, మాకు ఆల్రెడీ అల్లు అర్జున్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, మీరు అందరూ కూడా అసలు ఆయన పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. కానీ మాకు ఈ ఇష్యూ జరిగిన సెకండ్ డే నుంచి మా గురించి పట్టించుకుంటున్నాడు. డైలీ ఆయన హెల్త్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఏంటని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నాడు. ఆయన సపోర్ట్ మాకు ఉంది కాబట్టి నేను మాత్రం కేసు వాపస్ తీసుకుంటున్నాను. దీని వెనకాల ఎవరి ప్రెజర్ కానీ ఎవరు మమ్మల్ని ఏమి ప్రెజర్ పెట్టడం లేదు, నేనే సొంతంగా డెసిషన్ తీసుకుంటున్నాను అనే విధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖ్యంగా. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ క్లాష్ అనేది ఆ వ్యక్తికి ఈ ఫ్యామిలీకి మధ్య జరుగుతుంది. సో వాళ్ళు 100 మాట్లాడుకుంటారు, 100 కాంప్రమైజ్లు అవుతారు. సో ఏంటంటే సొసైటీ అనేది, సోషల్ మీడియా అనేది అండ్ మీడియా అనేది వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బెస్ట్. సమాజంలో ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేది ఒక వారం రోజులు తిప్పారు, న్యూస్ అయిపోయింది. దాన్నే సాగదీస్తే ఏంటంటే దాన్ని మీ టైం వేస్ట్ తప్ప దానికి ఏముండదు. ఎందుకంటే తీసుకున్న ఆయన హ్యాపీగా ఉంటాడు, ఇచ్చిన ఆయన హ్యాపీగా ఉంటాడు కొన్ని రోజులకి. అది మిగిలిన న్యూస్ అంతా మీరు మర్చిపోతారు. నాలుగు రేపు ఇంకొక సెలబ్రిటీ ఏమైనా జరిగితే దాని పక్కన పోతారు. సో దాని గురించి ఓవర్ థింకింగ్ మానేసి సో వీళ్ళు ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో అతను కొంచెం కోలుకోవాలని కోరుకోండి అంతే. సో మొత్తానికైతే వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎవరైతే ఇచ్చారు ఇదంతా కాకుండా పోయిన ప్రాణం పోయింది, కనీసం వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా అయినా ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి అందరు దాన్ని మంచిగా తీసుకోవాలి, కానీ దాన్ని చెడుగా తీసుకుంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు.